కొన్ని చైర్మన్లు కూడా వేయడం జరిగింది. అయితే నేను ఆ డైరెక్టర్ లిస్టు చూసి షాక్ అయ్యా. ఎందుకంటే 40 సంవత్సరాలుగా పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నాం. పార్టీ కోసం ఎవరు చేయని విధంగా, ఎవరు పోరాడని విధంగా మేము పోరాడాం. 2004 ఆ ప్రాంతంలో అయితే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇక్కడ జిల్లాలో ఒక నాయకుడు కూడా బయటికి రాలేదు. ఆ దినం కూడా మేము పోరాటం చేసి జైల్లోకి పోయి మేము నగరాధ్యక్షుడిగా ఎన్నో పోరాటం చేశాం. తర్వాత 2009లో కానీ 2017లో కానీ నాకు 10 అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ఇవ్వడం కూడా జరిగింది. జిల్లాలో 2019లో ఎక్కడ మా సామాజిక వర్గం ఉందో జిల్లా అంతా కూడా తిరిగి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేసింది. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి అండగా మనం ఉండాలి, మనకు అండగా తెలుగుదేశం ఉంటుందని చెప్పి మేము చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ రావడం ఒక రకంగా మాకు దురదృష్టకరమైన, ఏదో పవన్ కళ్యాణ్ చెప్తే ఓట్లు వేస్తారు అనుకోవడం కూడా పార్టీ కూడా ఒక పొరపాటు చేస్తూ ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. ఇక్కడ ఒక సామాజిక వర్గం మొదటి నుంచి కూడా తెలుగుదేశం వైపే ఉంది. ఈ దినం కొంతమంది చెప్పుడు మాట విని ఈ సామాజిక వర్గాన్ని అణగదొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ దినం ఈ పదవి నాకు ఇవ్వడం జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏ విధంగా సీనియర్లను జిల్లాలో కానీ కడప నియోజకవర్గం కానీ ఎక్కడ గౌరవిస్తున్నారో కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి జరుగుతూ ఉన్నప్పుడు పార్టీ కూడా సీరియస్గా తీసుకొని ఆలోచించాలి. ఒక పోస్ట్ వేసేటప్పుడు 40 ఏళ్ల సీనియారిటీ ఉండి గతంలో అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా పనిచేసి నేను ఎన్నో పోరాటాలు చేసి ఎంతో 16 రోజులు జైలు పోయి 20 కేసులు పెట్టించుకొని నాకు ఒక బ్రహ్మాండమైన నాకు అందని పోస్టు ఇవ్వడము నిజంగా మా ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారనుకుంటున్నా. కాబట్టి తప్పకుండా ఈ పదవి నాకన్నా మంచోడు, నాకన్నా బాగా చేసేవానికి ఇస్తే చాలా కార్యకర్తలు కూడా సంతోషపడతారు. కాబట్టి కార్యకర్తల్లో మనోభావాలు దెబ్బతినకూడదు, మా సామాజిక వర్గ మనోభావాలు దెబ్బతినకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ పదవికి వదులుకుంటున్నాను. నేను ఎలిజిబుల్ కాదనుకుంటున్నాను. ఇదే నా రాజీనామాగా భావించాలని చెప్పి పార్టీ కూడా తెలియజేస్తున్నా. ఇటువంటి పొరపాటు చేయకుండా కార్యకర్తలకు న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. గతంలో కూడా అలా చైర్మన్ గారు పదవి ఇచ్చినప్పుడు కూడా కుట్రలు చేసి మీరు రోడ్లు వేసి కార్యకర్తలు మీ సామాజిక వర్గం అంతా ఉద్యమాలు చేశారు కదా. గతంలో నిజమే, వాస్తవం అది. గతంలో కూడా నాకు అర్బన్ డెవలప్మెంట్ ఏదైతే ఎలక్షన్ కోడ్ రాకముందు ఒక వారం ముందు ఇచ్చారు. ఇచ్చినప్పుడు కొంతమంది ఈ జిల్లా నాయకులు ఎవరైతే మనం జిల్లా నాయకులు అనుకుంటాం వాళ్ళంతా కూడా కొంతమంది అడ్డపడడం కూడా జరిగింది. అడ్డపడిన తర్వాత మా సామాజిక వర్గం జిల్లాలో అంతా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు పెడితే మళ్ళీ నాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఒక అర్ధ గంటలోనే ఎలక్షన్ కోడ్ రావడము, నేను అది స్వీకరించినా కానీ పని చేయలేకపోయా. ఇప్పుడు కనీసం నాకు అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ అప్పట్లో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో జైలు పోయి 20 కేసులు పెట్టించుకొని పోరాటాలు చేసి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడైతే మేము నిద్రపోటీ కూడా ధర్నాలు చేసి అమరావతి దాని మీద ఎన్నో ఉద్యమాలు చేసి మమ్మల్ని ఈ విధంగా గుర్తించినందుకు శ్రీనివాసరెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి, పార్టీకి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైనా ఒకటి చేసేటప్పుడు మీరు కూడా ఆలోచించాలి. వీళ్ళు పనిచేశారా లేదా, ఈ పోస్టు వీళ్ళు ఎలిజిబుల్గా కాదా, ఎంత అన్యాయమో మా కార్యకర్తల మనోభావాలు అయితేనేమి, మా సామాజిక వర్గ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ దినం నన్ను అవమానపరిచారు. ఎందుకంటే గతంలో వైసీపీలో ఎవరికి ఇచ్చారో అతన్ని చైర్మన్గా ఎవరికి ఇచ్చారో ఒకసారి చూస్తే మమ్మల్ని చూస్తే ప్రజలు పార్టీకే నష్టం కానీ మాకు కాదు నష్టం. మాలాంటి సీనియర్లకు ఈ విధంగా అవమానపరచడం మంచిది కాదు. మీరు పదవికి పోయినా మేము పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాం, పార్టీని వదిలిపోము, పార్టీతోనే ఉంటాం, పార్టీ కోసమే కష్టపడతాము. కానీ ఈ చీడపురుగులను ఏరి పారేయాలని చెప్పి ఈ ప్రెస్ ద్వారా నేను కోరుకుంటున్నాను. చేశారు. ఈ గతంలో ఎప్పుడు లేదు. తెలుగుదేశం పార్టీ అంటే బలిజలు సామాజిక వర్గం న్యాయం చేసేది అని చెప్పి మేమందరం కూడా ఎన్నో మార్లు మేము ప్రశంసించాం. కానీ ఈ 1.5 సంవత్సరంలో మా సామాజిక వర్గాన్ని అణగదొక్కాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, మేమే ఆ విధంగా కూడా నష్టపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి మా సామాజిక వర్గానికి న్యాయం చేయకుండా ఇదే విధంగా చెప్పుడు మాటలు విని మమ్మల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే అది మంచిది కాదు, పార్టీ కూడా మంచిది కాదు. మేము పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీతోనే ఉంటామని చెప్పి తెలియజేస్తుంది.